అఖండ 2 సినిమాను బాలయ్యతో బోయపాటి రూపొందిస్తున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోయపాటి శ్రీను ఇతర హీరోలతో సినిమాలు చేస్తే జనాలు పట్టించుకోవడం లేదు. కానీ బాలయ్యతో ఆయన సినిమా అంటే మాత్రం మినిమం 100 కోట్లు ఖాయం అనే నమ్మకంతో ఉంటున్నారు. ఇప్పటివరకు వీరి కాంబోలో వచ్చిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమా దసరా కానుకగా విడుదల అయ్యేది లేనిది ఈ 10వ తారీఖున క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఖండ 2 సినిమా టీజర్ ను బాలకృష్ణ బర్త్ డే కానుకగా విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తమన్ అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను రెడీ చేశాడని తెలుస్తోంది. ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూను మరోవైపు టీజర్ కి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారని సమాచారం అందుతోంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దసరాకి అఖండ 2 వస్తే బాగుంటుందని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ దసరాకు కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి కనుక అఖండ 2 సినిమాను విడుదల చేస్తే ఈ ఏడాదిలో వచ్చిన డాకు మహారాజ్ ఫలితమే పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డాకు మహారాజ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పోటీగా నిలిచిన కారణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. అందుకే అఖండ 2 సినిమాను సేఫ్ జోన్లో పెద్దగా పోటీ లేని సమయంలో విడుదల చేస్తే ఖచ్చితంగా మంచి కమర్షియల్ హిట్ దక్కే అవకాశాలు ఉన్నాయి.